ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మన ధ్యానం కొరకే ఆ బాక్స్ కొంచెం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం నలభై 41వ వచనం నుండి చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం నుండి చదవండి. చాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ, కృప, కనికరములు కలిగిన తండ్రి, మహాగణుడా, ఉన్నతుడా, సర్వశక్తివంతుడా, మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి జరిగిన ఇప్పటి వరకు మీరు తోడుగా నడిపించినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ లేఖనాలు ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. నీ దాసును నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకోండి నాయనా. ప్రతి అవిధేయత, ప్రతి అయోగ్యతను మన్నించి నీ కృపలో పరిశుద్ధపరిచి దినమును ఇక్కడ కూడి ఉన్న అందరితో మీరే మాట్లాడి బలపరిచి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి చేరివచ్చిన మీకు అందరికీ కూడా యేసయ్య నామములో అందరికీ వందనాలండి. దేవుడు మనలని, మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయములో మార్కు సువార్త 6వ అధ్యాయము 41వ వచనము నుండి 44 వచనాల వరకు మనము చదువుకోవడం జరిగింది. ఈ యొక్క భాగములో మనం చూసినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ప్రభువు 5,000 మంది కంటే ఎక్కువ మందికి పంచిపెట్టిన సంఘటన అని చూడంగానే అర్థమైపోతుంది. ఎందుకు అంత ఈజీగా మనం అర్థం చేసుకోగలమంటే, ఈ సంఘటన ఏదైతే ఉందో అనేక పర్యాయాలు మన ఆత్మీయ జీవితంలో ఇటువంటి సంఘటన మనం విని ఉంటాం ఖచ్చితంగా. యేసు ప్రభు వారు చేసిన అద్భుతాల్లో మనకి వెంటనే గుర్తొచ్చే అద్భుతాలు కొన్ని ఉంటాయి. వాటిలో 5 రొట్టెలు 2 చేపల ప్రభువు 5,000 మంది కంటే ఎక్కువ మందికి పంచిపెట్టిన ఈ అద్భుతం ఖచ్చితంగా మన మనసులో ఎప్పటికీ కూడా నిలబడుతుంది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ అద్భుతము మనం ఇక్కడ గమనించినప్పుడు యేసయ్య 5,000 మంది పురుషులే, స్త్రీలు పిల్లలు ఎంతమంది అనేది లెక్కలేదు. కొంతమంది 10,000 మంది అంటారు, కొంతమంది 15, కొంతమంది ఎంతమంది అయినా అయి ఉండొచ్చు. కానీ 5,000 మంది కంటే ఎక్కువ మందికి ప్రభువు ఒక 5 రొట్టెల్ని 2 చేపల్ని పంచిపెట్టాడు అన్నదే ఈ అద్భుతం యొక్క ముఖ్యమైన ఆలోచన విధానమై ఉన్నది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. వారందరికీ సమృద్ధిగా సరిపోనట్లుగా ప్రభు అందించాడు. దేవుని పిల్లలారా, ఇది తెలిసిన మాటే కదా. ఈ రోజున మనం ఎందుకు మరొకసారి దీన్ని చదువుకుంటున్నామంటే, ఒక మాట జాగ్రత్తగా ఆలకించండి. వాస్తవానికి వాక్యం మన జీవితాల్లో ఒక శక్తివంతమైన ఆయుధం లాంటిది. మనందరికీ ఉన్న ఒక చిన్న బలహీనతనాలో పెద్ద బలహీనతనాలో తెలియదు, కానీ
వాక్యాన్ని మనం మర్చిపోతాం. ఏం చేస్తాం? వాక్యాన్ని, మనకి పోయిన వారం చెప్పిన వాక్యం ఏంటో ఈ వారం దాదాపు ఇక్కడ కూర్చున్న వాళ్ళు సగం మంది గుర్తుండకపోవచ్చు. పోయిన వారం ఏ వాక్యం చెప్పానమ్మా అంటే ఒకళ్ళిద్దరు సమాధానం ఇచ్చినా సరే సంతోషమే. మ్యాక్సిమం చాలామంది పోయిన వారం ఏ వాక్యం చెప్పానంటే అలా నా ఇంకా అలా చూస్తూ ఉంటారు. కానీ మనకి 10 సంవత్సరాల క్రితం మనం వెళ్ళిన పెళ్ళిలో ఏం వంట వండారో ఆ వంటలో ఉప్పు ఎక్కువైందో కారం తక్కువైందో మనకి ఇప్పటికీ గుర్తుంటుంది. ఇప్పటికీ కూడా వాళ్ళ గురించిన విషయం, ఏదైనా విషయం వచ్చిందంటే వెంటనే చెబుతాం, పెట్టాడులే భోజనాలు, ఆడి ముఖంలో పెట్టాడు, కూరలో ఉప్పు లేదు, సాంబార్లో పులుపు లేదు. అంటే అప్పుడెప్పుడో తిన్న భోజనాలు మనకి ఇంకా గుర్తున్నాయి. ఆ భోజనాలు ఏమేమి ఐటమ్స్ పెట్టారంటే ఇప్పుడు మనం చెప్పేస్తాం వేళ మీద, కానీ మనకు వాక్యం గుర్తుండదు. అంటే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే చాలామంది చాలాసార్లు అంటారు, ఏమ్మా ఎందుకు గుర్తుండదు మీకు వాక్యం అంటే, మతిమరుపు అయ్యగారు మాకు అని అంటారు. అన్ని దొంగ అబద్ధాలు మీ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాస్తవానికి మీకు ఎవరికి మతిమరుపు ఉండదు. నాకు 10,000 అప్పు ఇవ్వండి, ఎంత వడ్డీ కానివ్వండి, ఎంత ఇస్తారు కదా, ఎంతకి ఇస్తారు మీరు? ఏమ్మా చెప్పండి, నేను ఎవరికి అనలేదు, చెప్పండి ఎంతకి ఇస్తారు? 10 రూపాయలా? 5 రూపాయలు వడ్డీయా? సరే ఎంతో కొంత తీసుకోండి. 10 సంవత్సరాల తర్వాత అమ్మా నేను 10,000 అప్పు తీసుకున్నా కదా, దానికి 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ అని చెప్పే కదా, ఎంత అయిందమ్మా అంటే మీరు లెక్క తప్పు చెప్తారా? చెప్పండి. సరే నేను వచ్చి అన్నాను, 7,000 నాకు అప్పు ఇచ్చారు కదమ్మా, ఆ 7,000కి వడ్డీ కలిపి ఎంత అయిందనంటే మీరు ఊరుకుంటారా? 7,000 ఏంటి పాస్టర్ గారు, ఎంత ఇచ్చాను నేను? 10,000 ఇచ్చా కదా అని చెప్పేసి వెంటనే అంటారు. ఎందుకంటే వాస్తవానికి అలాంటివి మనం మర్చిపోం, అలాంటివి ఖచ్చితంగా మనకు గుర్తుంటాయి. కానీ వాక్యమే మనం ఎందుకు మర్చిపోతూ ఉంటామంటే వాస్తవానికి వాక్యం అంటే మనకి ఆసక్తి ఉండదు. వాక్యం అంటే మనకి ఆసక్తి తక్కువగా ఉంటుంది. వాక్యం వినేటప్పుడు మనం బోర్ ఫీల్ అవుతాం. వాక్యం వినేటప్పుడు చాలామంది చిరాగ్గా ఫీల్ అవుతారు. వాక్యం వినేటప్పుడు చాలామంది ఎప్పుడైపోతారా బాబు ఈ పాస్టర్ గారు వదిలిపెట్టట్లేదు అనుకుంటారు. వాక్యం వినేటప్పుడు చాలామంది చాలా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాక్యాన్ని మనం ఆసక్తితో వినము. వాక్యం అంటే ఎవరో ఒక వ్యక్తి నిలబడి మాట్లాడుతున్నాడు, ఆయనకి వచ్చింది ఏదో ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు, మనం వింటున్నామని అనుకుంటాం. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే ఒక స్పష్టమైన ఆలోచనకి మనం రాలేకపోతూ ఉంటాం. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా ఆలకించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వాక్యం అనేది మనం ఎంత శ్రద్ధగా వినాలంటే ప్రతి ప్రసంగం గుర్తుపెట్టుకోగలగాలి అని చెప్పేసి నేను అనకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ప్రసంగం గుర్తుపెట్టుకోండానంటే ప్రతి ప్రసంగం మనం బోల్డ్ ప్రసంగాలు వింటూ ఉంటాం వారంలో. ఆ వారంలో వచ్చిన ప్రసంగాలన్నీ మనకు గుర్తు లేకపోయినా నేను అంటాను ఒక మాట, మన జీవితాన్ని మార్చిన సందేశ వాక్యాలు కొన్నైనా ఎల్లప్పుడూ మన జీవితంలో గుర్తుండాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అమ్మ, మీ జీవితంలో దేవుడు మీతో మాట్లాడిన ఒక మంచి మాట, మీ జీవితాన్ని బాగా తాగిన ఒక మంచి వాక్యం, ఒక దైవజనుడి నుంచి మీతో ప్రభువు మాట్లాడిన ఒక మంచి వర్తమానం చెప్పండి అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? చెప్పగలుగుతారు అసలు? కాదండి, చెప్తారు ఏదో ఒకటి, చెప్పలేరు. ఒక ప్రసంగం కూడా చెప్పలేరా? చెప్పగలరు కదా, ఎవరైనా చెప్పగలరు, ఖచ్చితంగా చెప్పగలరు. మీ జీవితంలో మీకు ఇప్పటికీ గుర్తుండిపోయే వాక్యం, మీకు ఇప్పటికీ మర్చిపోలేనట్టుగా ఉండే వాక్యం, మీ జీవితాన్ని రూపాంతరపరిచిన వాక్యం, అబ్బా నేను ఇది నేర్చుకుని బాగుపడ్డాను, నేను నా జీవితాన్ని మార్చుకోవాలి, బాగు చేసుకోవాలనిపించే వాక్యం ఏదైనా చెప్పండి, మీరు ఖచ్చితంగా చెప్పగలరు. ఏదో ఒకటి చెప్పగలరు. అయితే వచ్చే సమస్య ఏంటంటే, అయ్యగారు 4 ఏళ్ల క్రితం ఎన్నేళ్ల క్రితం అంటే అది ఉండకూడదు.
4 సంవత్సరాల క్రితం ప్రభు నాతో మాట్లాడాడు, 2 సంవత్సరాల క్రితం ప్రభు నాతో మాట్లాడాడు, సంవత్సరం క్రితం ప్రభు నాతో మాట్లాడాడు, అప్పుడు ఆ వాక్యం ముందు చూశారు, అది నేను ఎప్పటికీ మర్చిపోలేనండి అంటూ ఉంటారు చాలామంది. నేను అనేది ఏంటంటే అప్పుడెప్పుడో అని కాదు, ఈ మధ్య కాలములో మనకి దొరికిన ప్రత్యక్షతలు ఏమైనా ఉన్నాయా అనేది ప్రశ్న. ప్రత్యక్షత దొరకట్లేదంటే పాస్టర్ గారికి బాగా నీరసమైపోయాడు ఈ మధ్య అని కాదు. నేను మాట అంటాను, ఇక్కడ నిలబడి ఉన్న వారు ఎలాంటి వారైనా, ఒకవేళ నేను బిలాం లాంటి వాడిని అయిపోయినా సరే, లేకపోతే నేను గాడిద లాంటి స్వభావం కలిగిన వాడిని అయిపోయినా సరే, ఆయన కాసేపు అడ్డం పెట్టుకుంటాడు, కాసేపు అడ్డం పెట్టుకుని మాట్లాడతాడు. ఏదైనా లెక్కలు తేడా వస్తే తర్వాత చూసుకుందాంలే, కానీ నా పని చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడతాడు. కానీ వినుటలోనే అసలైన శక్తి దాచబడి ఉన్నది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. వినుట వలనే విశ్వాసం కలుగుతుంది. దేని వలన కలుగుతుందండి? నేను ఒక చిన్న మాట మీకు గుర్తు చేస్తున్నాను. అదేంటంటే, దేవుని పిల్లలారా, మనకి దొరికిన ప్రత్యక్షత వాక్యాలు ఎప్పటివో కాదు, ఈ మధ్య కాలంలో ఒక్క ప్రత్యక్షత అయినా మనము పొందుకోగలిగిన వారుగా ఉంటే మనం కొంత మట్టుకు వాక్యం శ్రద్ధగా వింటున్నట్టే. ఈ మధ్య రోజుల్లో మనకి ఏదైనా ఒక మంచి ప్రత్యక్షత దొరికిందంటే మనం కొంతమట్టుకు వాక్యం ఆసక్తితో వింటున్నట్లే. సరే, ముందుకు వెళ్దాం. ఎందుకు ఇవన్నీ చెప్పుకొచ్చానంటే, వాక్యం అనేది వాస్తవానికి చాలా శక్తివంతమైనది. మనం వాక్యాన్ని మర్చిపోతూ ఉంటాం, కానీ వాక్యాన్ని గుర్తుపెట్టుకోగలిగితే చాలా విపరీతమైనటువంటి కార్యములను మనము ప్రతిదినము కూడా చూడగలుగుతాం. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. వాక్యం మనం జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు, వాక్యం మన హృదయాల్లో భద్రపరుచుకున్నప్పుడు, దేవుని శక్తిని, దేవుని బలాన్ని, దేవుని కార్యాలు, దేవుని ప్రభావాలు నిత్యం మనం అనుభవించగలుగుతాం. అయితే ఇక్కడ ఒక మాట మీరు గమనించండి. మీరు అనొచ్చు, పాస్టర్ గారు 5 రొట్టెలు 2 చేపల ఉపమానం నేను మర్చిపోలేదండి, నాకు బాగా గుర్తుందండి, మరి ఈరోజు ఇదే ఎందుకు చదువుతున్నారు, తెలిసింది కదేగా అనొచ్చు. దేవుని పిల్లలు ఒక మాట చెప్తా వినండి. నేను ఎందుకు ఇందాక మనం వాక్యం మర్చిపోకూడదని చెప్పానంటే, వాస్తవానికి మనం వాక్యం మర్చిపోతూ ఉంటాం, కానీ ఒకవేళ వాక్యాన్ని మనం మరిచిపోకుండా గుర్తుపెట్టుకున్నా, క్రమంగా వాక్యం ప్రతిదినము చదువుతూ ధ్యానిస్తూ ఉన్నా, వాక్యాన్ని వింటూనే ఉన్నా, వాక్యాన్ని మనం విన్న ప్రతిసారి, చదివిన ప్రతిసారి, ధ్యానించిన ప్రతిసారి వాక్యం మరొక నూతనమైన కోణములో మన జీవితాలను బలపరుస్తూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని మనం విన్న ప్రతిసారి అది తెలిసినదేనైనా, నేను మర్చిపోయాను కదండి, అందుకనే దేవుడు నాతో కొత్తగా మాట్లాడతాడు, అందుకని నేను మర్చిపోయానని కాదు. ఈ మధ్య ఒక పాస్టర్ గారితో నేను మాట్లాడుతున్నా, ఆయన మంచి స్నేహితులు. ఆయనతో మాట్లాడుతూ ఉండగా పాస్టర్ గారికి ఆ రోజు ప్రసంగం సిద్ధం చేసుకోవడానికి టైం సరిపోకపోయేసరికి, దేవుని పిల్లలారా, ఆ పాస్టర్ గారు ఆ రోజు ప్రసంగం ఏం సిద్ధపరచుకుంటారంటే, ఆయన అన్నారు, పర్లేదులే పాస్టర్ గారు, నా దగ్గర ప్రసంగాలు సిద్ధంగానే ఉన్నాయి, ఈరోజు ఆరాధన ఉంది కండి, ప్రసంగాలు సిద్ధపరచుకోవాలి కదా అని చెప్పేసి అన్నా నేను. అంటే ఆయన, పర్లేదులే గారు, నా దగ్గర పర్లేదులేండి, నా దగ్గర ప్రసంగాలు ఉన్నాయి అన్నాడు ఆయన. అంటే నేను అన్నాను, అవునా, మీరు చాలా తెలివైన వాళ్ళండి, మీరు చాలా జ్ఞానవంతులు, మీకు ప్రసంగాలు చక్కగా ముందే రెడీ చేసి పెట్టుకుంటున్నారు, నేను ఇప్పుడు గబగబా వెళ్ళి ప్రసంగం రెడీ చేసుకోవాలి, ఈరోజంతా అసలు ఖాళీ లేదు అని చెప్పేసి నేను మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, నేను కూడా ఈ మధ్య తయారు చేసినవి ఏం కాదండి అయ్యి, నేను పుస్తకం ప్రసంగాలు రాసేసాను, పోయిన వారం దాకా వరుసగా మామూలుగా ప్రతి వారం ప్రసంగం చేసుకుంటూ వస్తా కదా, అలా పుస్తకం ఫస్ట్ నుంచి ఆఖరి దాకా ప్రసంగాలన్నీ చేసిన ప్రసంగం వల్ల రాసుకోవడం చేయడం చేసుకుంటూ వచ్చాను. ఆ ప్రసంగాలన్నీ అయిపోయిన తర్వాత, పుస్తకం అంతా నిండిపోయిన తర్వాత ఏం చేయడం మొదలుపెట్టాడంట ఆయన, పుస్తకం మళ్ళీ ఫస్ట్ పేజీ తిప్పేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్నాడంట. అయ్యగారు, మీ విశ్వాసులకు అనుమానం రాదా అంటే, అయ్యగారు మీరు సేవలో ఉంటే అలాంటి మాటలు మాట్లాడొచ్చా అని అంటున్నాడు ఆయన. మీరు సేవకులు అయ్యి ఉండి అలాంటి మాటలు ఏంటండి అటు చూస్తారేంటి, అర్థం కాలేదా అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన చెప్పిన ప్రసంగమే మరలా చెప్తున్నా సరే వాళ్ళు కొత్తగా వింటున్నారు. అంటే ఈ రకంగా చూస్తే ప్రసంగాలు మర్చిపోవడం కూడా మంచికే. పాస్టర్ గారు మంచికేనంటారా?
సరే పాస్టర్ గారు మంచిగా కదా, మనకు కూడా మంచే కదా. ఇప్పుడు ప్రసంగాలు, ఇప్పుడు వాక్యం మనం చదివాం, మర్చిపోయాం, మళ్ళా పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు ఏం చేస్తాం? మర్చిపోయారండి, రిపీట్ చేయడానికి ఏం గుర్తులేదు, మర్చిపోతే ఇప్పుడు వాక్యం మర్చిపోయిన మీరు పాస్టర్ గారు మళ్ళీ అదే ప్రసంగం చేస్తుంటే ఏం చేస్తారండి? కొత్తగా వింటారు అంతే కదా, అంతకంటే చేసేది ఏముంది? కొత్తగా వింటూ ఉంటారు, ఇది ఎప్పుడు వినని ప్రసంగంలా వింటూ ఉంటారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ వాక్యం మనం మర్చిపోతే చక్కగా ప్రతిసారి కొత్తగా వింటాం కదా, అది మనకు మంచిదిగే కదా అనుకోవచ్చు. కానీ దేవుని పిల్లలారా గమనించండి, వాక్యం అనేది మనము జ్ఞాపకములో ఉంచుకుని శ్రద్ధగా క్రమంగా చదువుతూ శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కూడా, వాక్యాన్ని మనము చదివిన ప్రతిసారి, ధ్యానించిన ప్రతిసారి వాక్యము నుండి మనకి నూతన ప్రత్యక్షతలు పొందుకుంటూనే ఉంటాము. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని పిల్లలారా, అందుకనే ఈ రోజున ఒక్కసారి ఈ 5 రొట్టెలు 2 చేపల గురించిన ఉపమానాన్ని మరొకసారి మనం చూద్దాం. ఈ ఉపమానములో ప్రభువు మనతో ఏదైనా ఒక నూతనమైన మాట మనకి జ్ఞాపకం చేయనట్లుగా ఒకసారి ఈ భాగాన్ని మనం పరిశీలిద్దాం. అందుకనే పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం నుండి ఈ యొక్క భాగాన్ని మనం చూసాం. ఈ యొక్క అద్భుతములో మనం గమనించినప్పుడు ఇక్కడ కనబడుతుంది ఏంటంటే, ఇప్పటి వరకు చెప్పుకున్నట్లుగా యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు అద్భుతం చేశాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, వాస్తవానికి అప్పటి వరకు చేసిన అద్భుతాలన్నీ కూడా చాలా మట్టుకు అద్భుతాలు యేసు ప్రభువారు అక్కడ ఉన్నదాన్ని బాగు చేశాడు. కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడు, వాడి కళ్ళు తెరిచాడు. కుంటివాడు వస్తే వాడి కాళ్ళని ముట్టి బాగు చేశాడు. చెవిటివాడు వస్తే వాడి చెవులను ముట్టి వాడికి వినికిడి కలగజేశాడు. యేసు ప్రభువారు అప్పటి వరకు అనేక విషయాల్లో ఆయన ఉన్నదాన్ని బాగు చేసే అద్భుతాలే చాలా ఎక్కువగా కనపడతా ఉంటాయి. చివరికి యేసు ప్రభువారు చేసిన మొదటి అద్భుతం కానా విత్తులో కూడా అక్కడ ఉన్న ఆ నీటిని ప్రభు ద్రాక్షరసంగా మార్చాడు. నీళ్ళు ఎక్కడే ఉన్నాయి, ద్రాక్షరసంగా అవి మార్చబడినాయి. జాగ్రత్త గమనించండి, ఇక్కడ కనపడుతున్న ఈ అద్భుతం ఎందుకు ఒక ప్రత్యేకమైనదంటే, ఈ అద్భుతములో యేసు ప్రభువారు చేసింది ఏంటంటే, అక్కడ ఉండటానికి 5 రొట్టెలే ఉన్నాయి, 2 చేపలే ఉన్నాయి. కానీ అవి పంచిపెట్టే కొద్దీ అవి పెరిగిపోతున్నాయి, పంచిపెట్టే కొద్దీ అవి వస్తానే ఉన్నాయి. అప్పటి వరకు చేసిన అద్భుతాలన్నీ కూడా ఉన్నదాన్ని బాగు చేసినట్లుగా కనపడితే, ఈ అద్భుతం మాత్రం అక్కడ నూతనమైన దాన్ని ప్రభు కలుగు చేసిన అద్భుతంలా కనపడతా ఉంటుంది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అప్పటి వరకు చేసిన అద్భుతాలన్నీ అని నేను అనలేను, కానీ దాదాపు చాలా అద్భుతాలు ఉన్నదాన్ని ప్రభు బాగు చేస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ కనపడుతున్న ఈ అద్భుతంలో మాత్రం దేవుడు అక్కడ నూతనమైన దాన్ని పుట్టిస్తున్నాడు, నూతనమైన దాన్ని కలగజేస్తున్నాడు. కళ్ళకి ఒక మాయలా కనపడుతుంది. 5 రొట్టెలే ఉన్నాయి కదా, 5,000 మందికి పంచిపెట్టేస్తున్నారు. దేవుని పిల్లలారా, ఆ రీతిగా అక్కడ ఒక మహా అద్భుతం జరిగింది. సరే, ముందుకు వెళ్దాం. దేవుని పిల్లలారా, ఈ అద్భుతం, అంత గొప్ప అద్భుతం అక్కడ జరగడానికి గల కారణం మనం ఆ అధ్యాయంలో జాగ్రత్తగా చూస్తే, వారు ఆకలితో ఉన్నారు, అందుకనే ప్రభువు వారికి ఆహారాన్ని పంచిపెట్టాడు అనే మాటతో పాటుగా అక్కడ వారి జీవితంలో ప్రభువు మరికొన్ని విషయాలను కూడా గమనించాడు. వారు చేసిన మరికొన్ని పనులు కూడా ప్రభువుకి అక్కడ అద్భుతం చేయనట్లుగా ఆయనలో ఒక ఆలోచన కలుగజేసింది. జాగ్రత్తగా నా మాట అర్థం చేసుకోండి. దేవుడు ఏ అద్భుతం చేసినా సరే, ఏ ఆశ్చర్య కార్యం చేసినా సరే, అక్కడ ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది, అక్కడ ఖచ్చితంగా ఒక మార్పు ఉంటుంది, ఒక ఆత్మీయ మేలు దాచబడి ఉంటుంది. డబ్బుల కోసం ఏ రోజు యేసు అద్భుతాలు చేయడు. అంటే ఇంకా ఘనత, లేకపోతే ఎలా చెప్పాలంటే గర్వంగా ఆయన పేరు జనాల్లోకి బయటికి వెళ్ళిపోవడం కోసమే ఏ రోజు యేసు అద్భుతం చేయడు. ఆయన మహిమ కోసం అద్భుతాలు చేస్తాడు అంటే చేస్తాడు ఖచ్చితంగా, ఆయన మహిమ కోసం. కానీ ఒక మాట జాగ్రత్తగా ఆలకించండి, ఆయన మహిమ కోసం ఆయన అద్భుతాలు చేసేటప్పుడు కూడా కేవలం ఆయన గొప్పవాడు అని చెప్పుకోవడానికి ఆయన అద్భుతం చేయడు. కానీ ఆయన గొప్పవాడు అని చెప్పుకోవడంతో పాటుగా వారు ఆయన బిడ్డలుగా మార్చబడడం కోసం యేసయ్య అద్భుతం చేస్తాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా.
ఒక అన్యుడు యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నా జీవితాన్ని బాగు చేయి, నా జీవితాన్ని మార్చు, నాకు ఒక రోగం ఉంది, నాకు బలహీనత ఉంది, దాన్ని తొలగించేసయ్యా అని అడిగాడు. యేసయ్య అద్భుతం చేస్తాడంటాడా, చేయరంటారా? ఖచ్చితంగా చేస్తాడు. అయితే ఒక మాట జాగ్రత్తగా ఆలకించండి. ఆ మనుష్యుడు తన మనసులో యేసయ్య సన్నిధికి వచ్చి అంటున్నాడు, యేసయ్య నీవు ఒకవేళ గనక నా జీవితంలో అద్భుతం చేస్తే నా జీవితం అంతా నువ్వు గొప్ప దేవుడు అని చెప్పుకుంటాను అన్నాడు. యేసయ్య చేస్తాడా, చేయడా అద్భుతం? ఖచ్చితంగా చేస్తాడు. అయితే నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. యేసయ్య ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. కానీ ఆ వ్యక్తికి అద్భుతం చేసేటప్పుడు ఆ వ్యక్తి కనుక తన మనసులో నేను జీవితాంతం యేసయ్య గొప్ప దేవుడు అని చెప్పుకుంటాను, కానీ ఈ కార్యం జరిగితే చాలు, ఇక నేను నా ఇంటికి వెళ్ళిపోయి నా పనుల్లో, నా వ్యాపారంలో, నా మతంలో, నా విధానంలో నేను ఇక మునిగిపోతాను అంటే, లేకపోతే నా మార్గంలో నేను ఉంటాను, కానీ యేసయ్య చేసిన మేలు మాత్రం నేను మర్చిపోను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, అరే ఆ దేవుడు కూడా చాలా గొప్ప దేవుడే, మందిరానికి వెళ్ళండి, మీకు ఏమైనా సమస్య ఉంటే గుడికి వెళ్ళండి అని నేను నా జీవితాంతం చెప్పుకుంటూనే ఉంటానంటాడు. యేసయ్య అట్టి సాక్ష్యాన్ని బట్టి సంతోషిస్తాడా? మరొకసారి మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక అన్యుడు యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చి తన మనస్సులో, ప్రభువా నాకు కార్యం చెయ్యి అని అడిగాడు. నువ్వు కార్యం చేస్తే జీవితాంతం నువ్వు గొప్ప దేవుడు అని చెప్పుకుంటానని తన మనస్సులో ప్రార్థన చేశాడు. అక్కడ కూడా బయటకు కూడా అదే ప్రార్థన చేశాడు. జీవితాంతం నువ్వు గొప్ప దేవుడు అని ప్రార్థన ప్రకటిస్తాను, అనేక మందికి చెప్తాను, నా దగ్గర ఎవరు బలహీనతతో కనపడినా వాళ్ళకి వెంటనే మందిరానికి వెళ్ళమని చెప్తాను అనే అనే సమర్పణ చేసుకున్నాడు. ఎవరు కనపడినా యేసయ్య గొప్ప దేవుడే, యేసయ్య కూడా గొప్ప దేవుడే, ఆయన కూడా మంచి దేవుడే అని చెబుతానని సమర్పణ చేసుకున్నాడు. నా మాట అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. అతడు యేసయ్యగా తన హృదయం ఇవ్వడానికి సిద్ధంగా లేడు. యేసయ్య పేరుని బయట ప్రకటిస్తాడు, యేసయ్య పేరుని అనేక మందికి అడ్వర్టైజ్ చేస్తాడు, కానీ యేసయ్య యొక్క సంఘములో అతడు చేరడానికి ఇష్టపడట్లేదు, యేసయ్య బిడ్డగా మారడానికి ఇష్టపడట్లేదు. బాగైతే కానుకిస్తానంటున్నాడు, బాగైతే యేసయ్యను ప్రకటిస్తానంటున్నాడు, కానీ యేసయ్య బిడ్డగా మారడానికి మాత్రం ఇష్టపడట్లేదు. నేను ఒక మాట అంటాను, అట్టి వారిని బట్టి యేసయ్య సంతోషించి కార్యం చేస్తాడా? చాలాసార్లు మన జీవితాల్లో జరిగేది ఇదే. మనము యేసయ్య చేసిన కార్యానికి ప్రతిగా కానుక పెట్టడానికి ఇష్టపడతాం, అనేక మందికి యేసయ్య గొప్ప దేవుడు అని చెప్పడానికి ఇష్టపడతాం. కానీ వచ్చే సమస్యల్లో ఏంటంటే, యేసయ్య గొప్ప దేవుడు అని చెప్పడానికైతే బాగానే ఇష్టపడతాం, కానీ యేసయ్యకి మన హృదయం ఇవ్వడానికి మనం ఇష్టపడం. అందుకనే కార్యాలు చూడం. దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు ఏ కార్యం చేయాలన్నా సరే ఆ కార్యము వెనక ఖచ్చితంగా ఒక ఆత్మీయమైన కారణము ఉంటది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? కార్యముల వెనక కారణం ఉంటది. ఈ మాట ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. అద్భుతాలు నేటికి ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు నేటికి ఉన్నాయి, స్వస్థతలు నేటికి జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ కార్యాలు నేటికి సంఘం ఎదుట సజీవంగానే ఉన్నాయి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మధ్యాకాశానికి పునరుద్ధానుడైన తర్వాత వెళ్ళబోయే ముందుగా ఆయన వాగ్దానం చేశాడు, మీ మీదకి ఆదరణకర్తను పంపుతాను అని. ఆయన ఎలా అయితే వాగ్దానం చేశాడో అలాగే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి, ఈ ప్రపంచం మీదకి ఆయన వచ్చాడు. అదే మనం అందరికీ తెలిసిన విషయమే కదండి. మేడగది మీద అపోస్తుల పైకి పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. జాగ్రత్తగా నా మాట ఆలకించండి. దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే రావడం ఏంటి? అప్పటి వరకు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి ఎప్పుడు రాలేదా? నా మాట అర్థమవుతుందండి? శ్రద్ధగా వినండి దయచేసి. పరిశుద్ధాత్ముడు మేడగది మీదకి వచ్చాడు అని అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడింది కదా. అప్పటి వరకు భూమి మీదకి పరిశుద్ధాత్ముడు రాలేదా? మరి అప్పుడు దాకా వస్తే ఆయన మళ్ళా రావడం ఏంటి? ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నానండి, నేను ఇంట్లోనే ఉన్నా, బాబు లోపలికి అంటారా మీరు? నేను ఇంట్లోనే ఉన్నా కదండి, మరి ఇంకా లోపలికి వచ్చేదే ఉంది? ఆయన అప్పటికే సరే, ఆయన వచ్చాడని మనం ఎలా చెప్పగలుగుతాం? యెహోవా ఆత్మ సంసోను మీదకి రాగా అతడు గాడిద దవడ ఎముకను పట్టుకుని, కనపడిందా ఆ మాట? కనపడలేదా? దావీదు దేవుని ఆత్మ చేత నింపబడగా అతడు సితారాను వాయించుచుండగా
సౌలు మీద ఉన్న దురాత్మ కనపడదా? యెహోవా ఆత్మ నా మీదకి వచ్చెను అనే మాటలు, యెహోవా ఆత్మ పలాన వ్యక్తిని బలపరచును అనే మాటలు అనేక సందర్భాల్లో పాత నిబంధన గ్రంథములో మనం చూడగలుగుతా. మరి ఇంకా ఆయన కొత్తగా వచ్చేది ఏముందండి అని మీరు అనవచ్చు. నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పాత నిబంధన గ్రంథములో యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ ఆయన భూమిపైకి వచ్చాడు, అనేక మంది భక్తులను బలపరిచాడు. బలపరిచిన తరువాత ఆయన మరలా వెళ్ళిపోయాడు. వారిని బలపరచడానికి మాత్రమే ఆయన అక్కడికి వచ్చేవాడు. కానీ క్రొత్త నిబంధన వాగ్దాన ప్రకారము ఆయన ఒక్కసారి మేడ గది మీదకి వచ్చిన తరువాత ఆయన నేటి వరకు సంఘము మధ్య సంచరిస్తున్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్య ఉన్న వ్యత్యాసాల్లో ఒక వ్యత్యాసం చెప్పాలి అంటే, పాత నిబంధనలో వారు కేవలం ఆ తాకిడిని, ఆ పరిశుద్ధాత్మని శక్తిని అనుభవించగలిగారంతే. కానీ ఇక్కడ క్రొత్త నిబంధనలో సంఘము నేటికి అనుభవిస్తూనే ఉన్నది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఎప్పటి వరకు పరిశుద్ధాత్ముడు సంఘం మధ్య ఉంటాడు? ఎప్పటి వరకు ఆయన భూమి మీద ఉండి సంఘాన్ని సిద్ధపరుస్తాడంటే మరలా ప్రభు వచ్చేంత వరకు సిద్ధపరుస్తాడు. స్తోత్రం చెల్లిద్దామా? ప్రభు ఆరోహణమైన తరువాత ఆయన వచ్చి సిద్ధపరచడం ప్రారంభించాడు. మరలా తిరిగి వెళ్ళేంత వరకు ఆయన సిద్ధపరుస్తూనే ఉంటాడు. కాబట్టి అద్భుతాలు, పరిశుద్ధాత్మ కార్యాలు నేటి వరకు ఉన్నాయి. వాటిలో ఏవి కూడా వ్యర్థం కాలేదు. ప్రతి ఆత్మవరం ఇంకా సజీవమే, ప్రతి ఆత్మకార్యం ఇంకా సజీవమే. అయితే ఒక మాట, ఇక్కడ ఆత్మవరాలు, ఆత్మ కార్యాల గురించి ఆలోచించే మనము, దేవుడు తన కార్యాలతో ఎప్పుడు వ్యాపారం చేయడు. దేవుడు తన కార్యాలతో ఎప్పుడు వ్యాపారం చేయడు. నేను ఒక మాట చెబుతా, జాగ్రత్తగా వినండి. ఒకవేళ నేనే మీ దగ్గరికి వచ్చి, అమ్మా మీరు 1000 రూపాయలు ఇవ్వండి, దేవుడు కార్యం చేస్తాడంటే నమ్మమాకండి. మీ జీవితం మార్చుకోండి, దేవుడు కార్యం చేస్తాడంటే నేను నమ్మండి. మనం ఇచ్చే 1000 రూపాయలకి, మనం ఇచ్చే 100 రూపాయలకి, మనం ఇచ్చే 10,000 రూపాయలకి, మనం ఇచ్చే 7,000 రూపాయలకి తల వంచేసేంత, ఇంకా అక్కడ ఏదైనా పెట్టుకోండి, అంత తక్కువ స్థాయి దేవుడు నా దేవుడు కాదు. అంత తక్కువ స్థాయి దేవుడేం కాదు. ఆయన డబ్బులకి పడిపోయే దేవుడు కాదు. ఈ భూమి, ఈ సర్వ సృష్టి ఆయనది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆయన తన కార్యాలతో వ్యాపారం జరిగించే దేవుడు కాదు. ఆయన తన శక్తితో వ్యాపారం చేసుకునే దేవుడు కాదు. కేవలము తన పేరు గొప్పగా చెప్పుకోవడానికే ఆయన అద్భుతాలు చేసేవాడు కాదు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మనిషి జీవితం మారాలి, మార్పు చెందాలి. అద్భుతం జరిగితే అందరూ నమ్మేస్తారు కదా. మరి దేవుడు ఎందుకు తరచుగా అద్భుతాలు చేయడు అంటే, అద్భుతాలు తరచుగా చేస్తూ ఉంటే ఆయన గొప్ప దేవుడు అని అందరూ నమ్ముతారు. కానీ హృదయపూర్వకంగా ఆయనకి తమ జీవితాలు సమర్పించాలంటే వారి హృదయంలో మార్పు కావాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అందుకని ఆయన ప్రతిసారి కూడా దేవుడు చేసే పని ఏంటంటే, నీ హృదయం మార్చుకో, అప్పుడు నేను అద్భుతం చేస్తానంటాడు. మంది పోగుపడిపోవడం కదా ఆయనకి కావాల్సింది. పరలోకం చేరేవారు ఆయన దగ్గరికి, పరలోకం చేరగలిగిన యోగ్యత సంపాదించుకున్నవారు, పరలోకం చేరడానికి ఇష్టపడేవారు, ఆయన హృదయపూర్వకంగా వెంబడించేవారు ఆయనకి కావాలి. ఒక రోజున ఒక సహోదరుడు అంటున్నాడు, పాస్టర్ గారు మన దేవుడు చాలా గొప్ప దేవుడు కదండి. అవును, చాలా గొప్ప దేవుడు. వీళ్ళందరూ చూడండి మన దేవుడు గొప్పోడు కాదంటున్నారు. అవును, ఏం చేద్దాం కానీ నన్ను అలాగంటారు. మన దేవుడు ఒక్కసారి వీళ్ళందరికీ కనబడి మన చర్చిపై నుంచుని అందరూ చూసేంతవరకు కాసేపు అలాగే ఉండి, ఏంటంట అర్థమవుతుందా మాట? ఏమండి అర్థమవుతుందా? దేవుడు ఏం చేయాలంట? తెల్లటి బట్టలు వేసుకుని, నిగనిగలాడిపోయే బట్టలు వేసుకుని, తెల్లటి వెలుతురుతో, మహా ప్రకాశమానమైన తేజస్తో ఆయన ఒకసారి మన గుడిపైకి వచ్చి నుంచుంటే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి అండి? ఏం చేస్తారు? అమ్మో చూడు ఆ యేసు ప్రభు అంటే ఎవరు, చాలా గొప్ప దేవుడు, ఆయన సాక్షాత్తు కనపడుతున్నాడు అని చెప్పేసి అనేక మంది మన గుడికి వచ్చేస్తారు కదండి. ఒక్కసారి కూడా ప్రభు అలాంటి కార్యాలు చేయడేంటి? మీరేమో చాలా వాక్యం చదువుతున్నారు కానీ ఎవరు రావట్లేదు అని అంటున్నాడంట.
మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు పలానా అద్భుతం చేస్తే బాగుంటుంది కదా, పలానా అద్భుతం చేస్తే బాగుంటుంది కదా, దేవుడు ఎందుకు అద్భుతం చేయట్లేదు అనిపిస్తూ ఉంటుంది. నా మాట మరొక్కసారి జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు అద్భుతాలతో వ్యాపారాలు చేసుకునే దేవుడు కాదు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కేవలం జనాభాని పోగు చేసుకోవాలన్న ఆలోచనతో ఆయన భూమిపైకి రాలేదు. ఒకవేళ అలాగే జనాలని పోగు చేసుకోవాలని ఆయన ఈ భూమిపైకి వస్తే ఆయన కఠినమైన బోధ చేసేవాడు కాదు. వ్యభిచరించకండి అని చెప్పేవాడు కాదు, మోసం చేయకండి అని చెప్పేవాడు కాదు, దొంగతనాలు చేయవద్దని చెప్పేవాడు కాదు, నీ పొరుగువాని క్షమించాలి అని చెప్పేవాడు కాదు, వేషధారిగా ఉంటే నరకానికి వెళతావని చెప్పేవాడు కాదు. ఆయన ఏ రోజు కూడా తన బోధ మార్చుకోలేదు. తన ఎదుట జీవితాలు మార్చుకొని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు కనబడితే ప్రభు ఏం చేశాడు? వారిని మొహమాటం లేకుండా వేషధారులారా అని తిట్టాడు. వారు గొప్పవాళ్ళు, పలుకుబడి కలిగిన వాళ్ళని యేసయ్యకి తెలీదా? తెలుసు. అయినా ఎందుకు అలా మాట్లాడాడు? ఆయన చెప్తున్నా మరొకసారి, ఆయన జనాలను పోగు చేసుకోవడానికే రాలేదు, జీవితాల్ని మార్చడానికి వచ్చాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రతి అద్భుతం వెనకాల కొన్ని కారణాలు ఉంటాయి. ప్రతి అద్భుతం వెనకాల కొన్ని కారణాలు ఖచ్చితంగా కనపడతాయి. కొన్ని కారణాలు ఈ అద్భుతం వెనకాల కూడా మనము చూద్దాం. దేవుని పిల్లలారా, 6వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగెను. హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుని పిల్లలారా, ఇక్కడ కనపడుతున్న మాట, ఆయన వారిపైన కనికరపడ్డాడు. దేవుని బిడ్డలారా, నిజమే, మన ఆత్మీయ జీవితాల్లో దేవుని కార్యాలు జరగాలి ఖచ్చితంగా అంటే ఎప్పటికైనా ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఒకటి, మనము దేవుని కనికరాన్ని మనం పొందుకోవాలి. చాలాసార్లు మనం మనుషుల కనికరం కొరకైతే బాగానే ప్రయత్నిస్తూ ఉంటాం, కానీ దేవుని కనికరం కొరకు మనం చాలా తక్కువగా కష్టపడతా ఉంటాం. వాక్యం ఏం చెప్తుందంటే, మనకి దేవుని కనికరం ఉన్నప్పుడే మనుషుల కనికరం మన పైకి వస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనించినప్పుడు ఎస్తేరు లాంటి మహాభక్తులు, యోసేపు లాంటి మహాభక్తులు కూడా వారు దేవుని సన్నిధిలో మొదట ఆయన కనికరాన్ని పొందుకున్నారు. ఆ తరువాత మనుషులందరి కనికరం వారిపైకి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఒక మనిషిపైకి దేవుని కనికరం వస్తే, దేవుని కనికరం అతన్ని ఆవరిస్తే, దేవుని కృపచేత అతడు ఆవరించబడి ఉంటే, అతని చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ కూడా అతనికి అనుకూలంగా మార్చబడతాయి. అతని చుట్టుపక్కల ఉన్న ప్రతి ఆలోచన కూడా అతనికి అనుకూలంగా మారిపోతుంది. ప్రతి ఒక్కరూ కూడా అతన్ని చూచినప్పుడు అతనికి పక్షాన వారికి ప్రేమ కలుగుతుంది. స్తోత్రం చెల్లిద్దామా? ప్రతి వారికి కూడా దయ పుడుతుంది. ప్రతి వారు కూడా కనికరము వారిపైకి చూపించగలుగుతారు. దేవుని బిడ్డలారు, అందుకనే మరొకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా సాగుతున్న మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొదట మనం ఆయన కనికరం పొందుకోవాలి. ఒకసారి 32వ వచనాన్ని చదువుకుందాం. 33వ వచనం చదవండి, సరిపోతుంది. వారు సకల పట్టణముల నుండి అక్కడికి కాలి నడకను పరుగెత్తి వారి కంటే ముందుగా వచ్చిరి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువారు ఆ అద్భుతం చేయడానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటంటే, ఆయన వారిపైన కనికరపడ్డాడు అనే విషయాన్ని మనం చూసాం. రెండవ కారణము అక్కడ కనిపిస్తుంది ఏంటంటే, వాస్తవానికి యేసు ప్రభువారు ఆ సమయంలో అరణ్యములో ఉన్నాడు. ఆ అరణ్య ప్రదేశానికంట చాలామంది ప్రజలు కాలి నడకన పరిగెత్తుకుంటూ ఏం చేశారంట? యేసయ్య దగ్గరికి వచ్చారు. హల్లెలూయా.
నా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఒక మాట పరిశీలిస్తూ ఆలకించండి. యేసయ్య దగ్గరికి వారందరూ కాలినడకతో పరిగెత్తుకుంటూ వచ్చారు, బాధే ఉంది. అయితే అక్కడ మరొక మాట కూడా కనపడుతూ ఉన్నది. 32వ వచనములో, కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి దోణి అంటే పడవ ఎక్కి వెళుతున్నాడు. కానీ ఈ ప్రజలందరూ కూడా ఎలా వెళ్తున్నారంట? కాలినడకన పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ ఒక చిన్న మాట గమనించాలి. ఒకటి, యేసయ్య అరణ్యంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? అరణ్యంలో ఉన్నాడు. ఆ అరణ్యానికి వెళ్ళాలంటే రెండవదిగా దోణి ఎక్కి ప్రయాణించవలసిన ప్రాంతం కూడా మధ్యలో ఉంది. ఒకటి, యేసయ్య అరణ్యంలో ఉన్నాడు. రెండవదిగా ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే మధ్యలో దోణి ఎక్కాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ప్రజల్ని మనం గమనిస్తే వారంట కాలినడకన పరిగెడుతూ యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయారంట. స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి మంచిగా. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ వారు కాలినడకన అరణ్యములో కూడా కష్టపడి యేసయ్య దగ్గరికి వెళ్ళారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, కష్టపడ్డారు వాళ్ళు. యేసయ్య దగ్గర కార్యం చూడాలి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండవ మాట ఏంటంటే కష్టపడాలి. ఏం చేయాలంట? కష్టపడాలి. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. మనము లోకంలో చాలా కష్టపడతాం, కానీ దేవుని దగ్గర మనం కష్టపడాలంటే ఇష్టపడము. కష్టపడటం అంటే ఏంటి దేవుని దగ్గర అంటే, జాగ్రత్తగా నా మాట అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుని దగ్గర కష్టపడాలి అంటే చాలాసార్లు చాలామంది విసిగిపోతూ ఉంటారు, ఇష్టం చూపించరు. కానీ వాస్తవానికి దేవుని దగ్గర మనము కష్టపడినప్పుడే దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం. దేవుని దగ్గర ఎలా కష్టపడాలి అంటే మన శరీరమును కొన్నిసార్లు నలగగొట్టేవారిగా మనం ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. వారు పరిగెత్తుకుంటూ కష్టపడి యేసయ్య దగ్గరికి వచ్చారంట. యేసయ్యకు వారిని చూడగానే ఆయనకి వారిపైన కనికరం పుట్టిందంట, వారిపైన ఆయనకి జాలి అనిపించిందంట. కారణం ఏంటంటే వారు పరిగెత్తుకుంటూ వచ్చారు యేసయ్య దగ్గరికి. కాలినడకన కష్టపడి వచ్చారు. అడివైనా సరే కష్టపడుతూ వచ్చారు. వారు ఏ ప్రదేశమైనా నీళ్లు ఉన్నా దాటుకుని వచ్చారు. దేవుని బిడ్డలారా, ఒక మాట మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అదేంటంటే ప్రభు సన్నిధిలో కార్యాలు చూసేవారు ఎవరైనా సరే, దేవుని సన్నిధిలో కార్యాలు చూడడానికి ఇష్టపడేవారు ఎవరైనా సరే, తమ శరీరములు నలగగొట్టుకుని దేవుని కార్యాల కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. చాలాసార్లు చాలామంది మోకరించి ప్రార్థన చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కారణం ఏంటంటే కాళ్ళు నొప్పులుగా ఉంటాయండి, మేము మోకరించలేమంటా ఉంటారు. చాలాసార్లు చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే మేము ఆకలి తట్టుకోలేమండి అంటా ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది కన్నీరు కాల్చి ప్రార్థన చేయడం అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. కారణం ఏంటంటే అంతగా తమ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించడం, అది వారి వలన కాని పనిగా వారికి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనము వస్తూ ఉంటాం ప్రభు సన్నిధికి, ఆయన సన్నిధికి ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆయన సన్నిధిలో కూర్చుంటాము. కానీ దేవుని బిడ్డలారా, కానీ ఆత్మీయ జీవితంలో కష్టపడటానికి ఇష్టపడం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనం ఎందుకు కష్టపడటానికి ఇష్టపడమంటే దేవుని దగ్గరికి మనం వస్తమే చాలా ఎక్కువ. చాలా మతాలు ఉన్నాయి కదా బయట, యేసు ప్రభు అనే ఈ మతం మనం తీసుకోవడమే చాలా ఎక్కువ విషయం కదండి. దేవుని దగ్గరికి మనం వస్తున్నాం, కష్టపడి మందిరానికి వస్తున్నాం, ఆరాధనలో పాల్గొంటున్నాం. ఇంత మనం చేసిన తర్వాత కూడా ఇంకా యేసు ప్రభు వారి దగ్గర ఇంకా ఏదో కష్టపడాలి, ఇంకా ఏదో నొప్పి పెట్టుకోవాలంటే ఎలా కుదురుతుంది? చాలాసార్లు చాలామంది అడిగితే వారు చెప్పే సమాధానం ఏంటంటే, బయట చాలా మతాలు చూడండి, వారు ప్రతి వారం వారి గుడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? చాలా మతాలు బయట ఉన్నాయండి, వాళ్ళు ప్రతి వారం గుడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? పోనీ ప్రతి వారం గుడికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నా అంటే వాళ్ళ గుళ్ళు ఏవైతే ఉన్నాయో, వారి యొక్క మత ఆలయాలు ఏవైతే ఉన్నాయో వారానికి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి వెళ్తే సరిపోతుంది, లేదా పండగ సమయంలో వెళ్తే సరిపోతుంది. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వస్తున్న మనము వారానికి ఎన్నిసార్లు వస్తాం? కనీసం 2 సార్లు అయినా మందిరానికి వస్తూ ఉంటాం. ఇంకా ఈ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన మనము బూతులు మాట్లాడడం దాదాపు మానేస్తూ ఉంటాము, చెడు
మాటలు మనం మాట్లాడము. విగ్రహారాధన ఆచారాలు వదిలిపెట్టేస్తాం. విగ్రహారాధనకు సంబంధించిన ప్రతి దాన్ని పక్కన పెట్టేస్తాం. చాలా విషయాల్లో మనము లోకం కంటే ఏంటో వింతగా బ్రతుకుతూ ఉంటాము. వీటన్నిటినీ మనం గమనించినప్పుడు మనం అనుకుంటాము, దేవుని దగ్గరికి వస్తమే నేను చేసిన చాలా పెద్ద విషయం, దేవుణ్ణి వెంబడించడమే చాలా గొప్ప విషయం. నా బంధువుల్లో మారని వాళ్ళు చాలా మంది ఉన్నారు, నా స్నేహితుల్లో మారని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను మారి దేవుని దగ్గరికి వస్తుంటే ఇంకా ఏదో మోకాళ్ళు వేయాలి, ఇంకా ఏదో ఉపాస అయ్యి అన్నీ కూడా నా వాళ్ళగా దేవుని దగ్గరికి వస్తమే ఎక్కువ. ఎందుకు చేయడండి ఆయన కార్యం? ఆయన ఖచ్చితంగా చెయ్యాలి, ఆయన దగ్గరికి వస్తున్నా కాబట్టి చెయ్యాలంటా ఉంటాం. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. బయట ఉండే మార్గాల గురించి మాట్లాడవలసిన అవసరం ఈ రాత్రి నాకు లేదనుకుంటున్నా, కానీ యేసయ్య మార్గం గురించి మాత్రం నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, ఆయన మార్గములో ఉన్నవారు ఎవరైనా సరే, ఆయన మార్గంలో ఉన్నవారు ఎవరైనా సరే వారు ఈ లోకముందు కష్టపడుతున్నట్లుగా అనిపించవచ్చు, కానీ ఈ లోకంలో దేన్నో త్యాగం చేసుకొని వచ్చినట్లుగా అనిపించవచ్చు, కానీ మన ప్రభువు మన కోసం సిద్ధపరిచిన బహుమానం మిక్కిలి గొప్పదై ఉన్నది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆయన మన కొరకు సిద్ధపరిచిన బహుమానం మిక్కిలి గొప్పది. ఈ లోకంలో ఉండగా, ఈ లోకంలో మనకి పోటీ చూస్తూ ఉండగా మనకి ఆ బహుమానం యొక్క విలువ అర్థము కాకపోవచ్చు, కానీ మనము ఎప్పుడైతే మనము పొందబోయే ఆ బహుమానాన్ని మనము చూడగలుగుతామో ఆ రోజున మనము నిశ్చయముగా మహిమలో ఆనందించేవారిగా ఉంటాము. స్తోత్రం చెల్లిద్దామా? దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఈ మాట పరిశీలన చేయండి. ఈ లోకములో ఒక చిన్న మాట నేను అంటాను. ఒక వ్యక్తి ఒక పరుగు పందానికి సిద్ధపడుతున్నాడంట. ఆ వ్యక్తి ఎక్కడైతే పరుగు పందానికి సిద్ధపడుతున్నాడో ఆ పరుగు పందానికి సిద్ధపడే ఆ క్యాంపస్, ఆ ట్రైనింగ్ సెంటర్లో దాదాపు ఒక 50 మంది ఉన్నారు. 50 మంది రోజు యథాప్రకారంగా వారు లేచి ఏం చేస్తున్నారు? పొద్దున్నే ప్రాక్టీస్ చేస్తున్నారు, మధ్యాహ్నం ప్రాక్టీస్ చేస్తున్నారు, సాయంత్రం పూట ప్రాక్టీస్ చేస్తున్నారు. వారు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. మామూలుగా ఈ వ్యక్తి కూడా వాళ్ళతో పాటే పొద్దున్నే లేచి ప్రాక్టీస్ చేస్తున్నాడట. అయినా సరే ఆ ట్రైనింగ్ ఇచ్చి ఆయన ఎవరైతే ఉన్నాడో ఆ పరుగు పందానికి సిద్ధపడుతున్న వ్యక్తి దగ్గరికి వచ్చి అతన్ని తిట్టాడట. ఎరా ఇంత లేటా నువ్వు లేచేది? అదేంటండి, నేను రోజు లేచినట్టుగానే లేచా కదా, వాళ్ళందరితో పాటే నేను లేచా కదా, ఇంకా తప్పేముంది అంటే ఆ ట్రైనింగ్ మాస్టర్ ఎందుకు తిట్టాడంటే, ఆ వ్యక్తి ఆ ట్రైనింగ్ సెంటర్లో 50 మంది ఉండవచ్చు, కానీ ఆ వ్యక్తి ఎవరైతే తిట్లు తిన్నాడో ఆ వ్యక్తి ఆ రోజున ఒక శ్రేష్టమైన పోటీలో పాల్గొనబోతున్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? అంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అతడు పోటీలో పాల్గొనబోతున్నాడు కాబట్టి వీళ్ళందరూ కూడా పరిగెడుతున్నారు, కానీ అతడు పోటీ పడుతున్నాడు. అతడు ఒక బహుమానం కోసం పోటీ పడుతున్నాడు. ఆ బహుమానం వచ్చిన తర్వాత వీళ్ళందరికంటే కూడా అతడు గొప్పవాడిగా ఎంచబడతాడు. ఆ బహుమానం వచ్చిన తర్వాత వీళ్ళందరికంటే కూడా అతడు మహా గొప్ప ఘనత సంపాదించగలుగుతాడు. వాళ్ళు పరిగెడుతున్నారు, కానీ వాళ్ళు పరిగెట్టిన పరుగుకి బహుమానం లేదు, కానీ ఈ వ్యక్తి పరిగెట్టిన పరుగు ఏముంది? ఒక బహుమానం ఉంది. అందుకని ఈ వ్యక్తి ఎలా పరిగెత్తాలంటే ఇంకా శ్రద్ధ కలిగిన వాడే, ఇంకా ఆసక్తి కలిగిన వాడే, ఇంకా ఎంతో జాగ్రత్తగా పరిగెత్తేవాడిగా ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకని నా మాట జాగ్రత్తగా ఆలకించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధిలో విశ్వాసయాత్రలో పరిగెడుతున్న మనము కూడా లోకాన్ని చూసి, పాపాన్ని చూసి, లేకపోతే లోకస్తులను చూసి నేను ఇప్పటికే చేస్తుంది చాలా ఎక్కువ కదా అనుకుంటాం. మనము పరిగెడుతున్న పరుగు పందెము ఏదైతే ఉందో అది మిక్కిలి శ్రేష్టమైనది. మనం ఎందుకు విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తు వైపు చూస్తూ ఇలా పరిగెడుతూనే ఉన్నాము అంటే, ఈ మార్గములో మన కొరకు ఒక కిరీటం దాచబడి ఉన్నది, ఒక మహిమ దాచబడి ఉన్నది, ఒక రాజ్యమే ఉంది మనకు బహుమానంగా. దాన్ని మనం పొందుకోబోతున్నాం. ఆ రోజున మనం దాని విలువ చూసుకోగలుగుతాం. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. ఈ మార్గంలో మనం వెళుతూ ఉండగా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చానంటే, వాళ్ళు కష్టపడి యేసయ్య దగ్గరికి వచ్చారు కాబట్టి యేసయ్య వారికి ఏం చేశాడంట? వారికి అద్భుతం చేశాడు, కార్యం చేశాడు, వారి పైన కనికరపడ్డాడు. మెయిన్ పాయింట్ అది. వారి పైన కనికరపడ్డాడు ఆయన. వారి పైన కనికరపడ్డానికి కారణం వాళ్ళు కష్టపడ్డారు. దేవుని సన్నిధిలో ఎప్పటికైనా విశ్వాస జీవితంలో గుర్తుపెట్టుకోండి, మనము కూడా కష్టపడితేనే యేసయ్య కార్యం చేస్తాడు. ఎందుకు కష్టపడాలి? ఆయన దగ్గరికి నేను వస్తున్నాను కదా పాస్టర్ గారు, ఆయన దగ్గర నేను ఈ రీతిగా ఆయన బిడ్డగా కొనసాగుతున్నాను కదా, ఇంకా నేను మోకాళ్ళ పైన కూర్చొని నా మోకాళ్ళు నొప్పులు పడుతుంటే ఆయనకి ఏమైనా
సంతోషమా, లేకపోతే నేను ఆ రీతిగా ఇబ్బంది పడుతున్నా ఆయనకి ఏమైనా సంతోషమా? మామూలుగా నేను ప్రార్థన చేయంగానే కార్యం చేసేయచ్చు కంటే ఒక మాట మీరు గమనించండి. విశ్వాస జీవితంలో నేను ఇందాకే కొన్ని మాటలు చెప్పాను. యేసయ్య ఏ కార్యం చేసినా దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. కార్యం వెనకాల ఏముంటుంది? దేవుని బిడ్డలారా, అందుకని గమనించండి. ఒకటి, కార్యం వెనకాల కారణం ఉంటుంది. రెండవదిగా నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఆయన ఏ కార్యం చేసినా సరే దాని వెనకాల ఒక ఆత్మీయమైనటువంటి క్షేమకరమైనటువంటి విషయం ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సతీష్ ఈరోజు చాలా నీరసంగా ఉన్నాడు. ఏమైంది? నీరసంగా ఉన్నాడు. ఈరోజు యేసయ్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, బలహీనంగా ఉంది, నేను స్కూల్కి వెళ్ళి బాగా అలసిపోయి వస్తున్నాను, తలనొప్పిగా ఉంది, ఏదో పెట్టి ప్రార్థన చేశాడు అనుకుందాం. ప్రభు అసలు ఏ కార్యం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆయన మాగాళ్ళు లేడు కాబట్టి. ఇందాక ఆరాధనలో బాజా బట్టలు వేసుకుని కూర్చున్నాడు చక్కగా. కార్యం చేయలేదు. ఈరోజు వెంటనే ఏం చేశాడు? మోకరించి ప్రార్థన చేశాడు. బాగా బలంగా ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడి కార్యం. నేను మాట అంట, ఇబ్బందులు వచ్చాడు, నీరసంగా ఉన్నాడు. వెంటనే ప్రభు కార్యం చేసేయచ్చు కదా. ఆ మోకరించి ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండి ప్రార్థన, ఇవన్నీ ఎందుకు పెట్టాడు సతీష్కి దేవుడు? ఎందుకంటారు అసలు? ఇవన్నీ ఎడిషన్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఒక మాట గమనించండి. మనము ఏ అద్భుతం చేయమని ప్రభువుని ఈ లోకంలో అడిగినా, ఏ కార్యము కొరకు మనము దేవుని నుండి ఎదురు చూసినా సరే, దేవుడు మనకి కార్యం చేసేటప్పుడు ఇహలోక సంబంధంగా మనకి కార్యం చేయడమే కాదు, మనము చేసిన ఆ ప్రార్థన ద్వారా పరలోకములో కూడా మనకు ఒక నూతనమైన మహిమను సిద్ధపరచడానికి ప్రభు ఇష్టపడతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మరొక్కసారి మీకు అర్థమయ్యేలా చెప్తాను. సతీష్ నీరసంగా ఉంది ప్రభువా, నా శరీరం బలహీనంగా ఉంది ప్రభువా, నన్ను దయచేసి బలపరచు ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవుడు సతీష్ నుంచి ఒక ఆత్మీయమైన ఎదుగుదలను కోరుకున్నాడు. ఒక ఆత్మీయమైనటువంటి ఇంకా ఒక పైమెట్టుకు ఎదిగే జీవితాన్ని ఆశపడ్డాడు. అందుకని సతీష్ మోకరించి ప్రార్థన చేసేదాకా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదాకా సతీష్ని దేవుడు ఇంకా ప్రోత్సహిస్తూనే వచ్చాడు, కానీ కార్యం చేయలేదు. కారణం ఏంటంటే, ఎప్పుడైతే సతీష్ మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడో, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడో, సతీష్కి తలనొప్పి తగ్గిపోవడం మాత్రమే కాదు, నీరసం తగ్గిపోవడం మాత్రమే కాదు, పరలోకములో కూడా ఒక శ్రేష్టమైన బహుమానం పొందుకుంటాడు. స్తోత్రం చెల్లిద్దామా? పరలోకములో కూడా అతని స్థానం బలపరచబడుతుంది. ఎందుకంటే భూమి మీద ప్రభు భక్తిని కోరుకోవడానికి గల కారణం, ఈ భూమి పైన నీకు కార్యం చేయడానికే కాదు, ఈ భూమి పైన నీకు డబ్బులు ఇవ్వడానికే కాదు, ఈ భూమిపైన నీ ఆరోగ్యాన్ని ఆయన అభివృద్ధి చేయడానికే కాదు, దేవుడు ఏ కార్యం భూమిపైన చేయడానికి మనల్ని భక్తి చేయమన్నా ఆ భక్తి యొక్క ముఖ్య కారణం మన పరలోక వైభవాన్ని పెంచడానికి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. భూలోక సంబంధమైన వాటి కొరకే ప్రభు ఏ రోజు కూడా తన బిడ్డలని పరిగెత్తించడు. కారణం ఏంటంటే, శ్రేష్టమైన బహుమానం పరలోకంలో ఉందండి. అందుకని ఆయన ఏది చేసినా సరే మనల్ని ఆత్మీయంగా ఇంకా బలంగా చేయమంటాడు. డబ్బులు ఇవ్వడానికి దేవుడికి ఎందుకండి అంత ఆలోచన అంటే, డబ్బులు ఇవ్వడానికి కాదు ఆయనకి అంత ఆలోచన, నీ పరలోకపు మహిమను పెంచడానికి ఆయన అంతగా ఆలోచిస్తున్నాడు. నీ పరలోకపు ఘనతని పెంచడానికి ఆయన అందుకని ఇంకా ఆలోచించి కార్యం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకనే గమనించండి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట, వారు ఏం చేశారంట? కష్టపడి ప్రభు దగ్గరికి వచ్చారు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం, మందిరానికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు చక్కగా మనం కడుపులో నీళ్ళు కదలకుండా, వేసుకున్న బట్టలు నలిగిపోకుండా దేవుడు కార్యం చేస్తే బాగుండు అనుకుంటాం. దేవుడు అలా ఎప్పుడూ కూడా మన జీవితాల్లో కార్యాలు చేయడు. ఆయన ఎప్పుడు కార్యాలు చేయడు. ఆయన ఎప్పుడు కార్యం చేసినా సరే మన నుంచి ఆత్మీయమైనటువంటి ఒక ఎదుగుదలను కూడా కోరుకుంటాడు. చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా గమనించండి. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన కూర్చున్నప్పుడు అంటారు, పాస్టర్ గారు ప్రార్థనలో కూర్చుంటున్నానండి, ప్రార్థనలో కూర్చోగానే ఏమొచ్చేస్తుంది, చాలా ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రార్థనకు వస్తున్నానండి, కానీ ప్రార్థనలో కూర్చోగానే ఏమొచ్చేస్తుంది
అసలు చూడాల్సిన అద్భుతాలు ఉండే సమస్యలు ఏమో చాలా ఉన్నాయండి. కానీ ప్రార్థనలు అట్ట కూర్చుంటానా, అట్ట మోకాళ్ళు వేస్తానా, ఏమొచ్చేస్తుంది? అసలు అక్కడ ఏముందో అర్థం కావట్లేదండి అని అంటే మా జయరాజ్ గారు అనేవాడు, ఈ శాపలో ఏదో ఉందండి అంతా ఉండేవాడు ఉపాసాల్లో. ఇక్కడికి రాగానే నిద్ర వచ్చేస్తుందండి అని. నేను మాట అంటే నిజమే, ప్రార్థనలో కూర్చోగానే మనకి నిద్ర వచ్చేసింది ఏంటండి? దేవుని బిడ్డలారా గమనించండి ఒక మాట. కడుపు నిండా తినేసి వచ్చి ఒక గోడను చూసుకుని చక్కగా గోడకు ఆనుకొని కూర్చుని స్తోత్రం 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 3 స్తోత్రాలు చెబుతాం ఖచ్చితంగా. 4వ స్తోత్రానికి మనం అయిపోతాం స్తోత్రం. ప్రార్థన నడవాలంటే శరీరానికి నొప్పి కలగాలి కదండి. శరీరం ఎప్పుడు నిద్రపోమనే అంటది, కడుపు నిండా తినేసి పడుకో అంటది శరీరం. ప్రార్థన చేస్తానికి శరీరం ఎందుకు అంగీకరించిద్ది? నాకు ప్రార్థన చేయాలని బాగా ఆశ అండి. అవును, ఆ ఆశ నీ మనసుకి నీ శరీరానికి కాదు. శరీరానికి ఎందుకు ప్రార్థన అంటే పడదంటే, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆటోమేటిక్గా ఈ శరీరానికి సంబంధించిన ప్రతి ఆశ, ప్రతి కోరిక చచ్చిపోద్దని సాతానుగాడికి తెలుసు. అందుకని ఈ సాతానుగాడు ఈ శరీరాన్ని అంటే నువ్వు ప్రార్థన చేయమని. కొంతమంది మోకాళ్ళు వేస్తారు ప్రార్థన చేయడానికి, కానీ ఏం చేస్తారు తెలుసా? తలక ఎత్తుకల భూదేవికి అంకితం చేస్తారు. ఇంకెందుకు రాదు నిద్ర? నాకు అర్థం కాక అడుగుతాను. తిన్నగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే నిద్ర రాదు. ఎందుకు వచ్చింది నిద్ర? నేను ఏమి మహాభక్తుడిని కాదు, కానీ అతి వీర సూర ఏం కాదు, మనం ఇంకా ఇప్పుడే నేర్చుకుంటున్నాం. కానీ నా జీవితంలో నాకు మాత్రం ప్రభు నేర్పించిన చిన్న పాఠం ఏంటంటే, ప్రార్థనలో కూర్చొని నిద్రపోయే మాయరోగం అయితే నాకు ఇప్పుడు దాకా రాలేదు. ఏ ప్రసంగంలో కూర్చుని నిద్రపోను, ఏ ప్రార్థనలో కూర్చొని నిద్రపోను నా జీవితంలో లేదు ఇప్పుడు వరకు. మరి అది ప్రభువు నాకు ఇచ్చిన అన్నిటికంటే శ్రేష్టమైన భాగ్యం అని నేను నమ్ముతాను. ప్రార్థన నడిపింపు రాక నాలో ఏమైనా బలహీనతలు ఉంటే ఆ రోజు నడిపింపు రాక పైకి కింద కొట్టుకుని మోకాళ్ళు వేసి పైకి లేచి ప్రభువా నడిపింపు, ఈ ప్రభువా దయచేసి క్షమించు ప్రభువా అన్న రోజులైనా ఉన్నాయేమో, కానీ ప్రార్థనలో కూర్చుని ఇత్తిపోతే నిద్రపోయి ఎందుకు వస్తుందంటే శరీరం నలగొట్టపడాలి. ఉపవాసం ఉండమనేది ఎందుకు? మన కడుపు పేగులు కాలితే ప్రభు ఆనందిస్తాడు? లేదు, ఎప్పటికీ ప్రభువుకి అలా ఆనందం ఉండదు. మనం ఇబ్బంది పడుతుంటే ప్రభు ఏ రోజు మనల్ని చూసి ఆనందించడు. మరి ఎందుకు శరీరం నలగొట్టబడాలంటే మన క్షేమం కోసమే. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వీలైనంత వరకు నేను నేర్చుకున్న చిన్న మాట చెప్తాను, కుదిరితే నేర్చుకోండి. నేను నేర్చుకున్నాను. అదేంటంటే వీలైనంత వరకు ఈ పూట ప్రార్థన చేద్దాము అనుకుంటే ఆ పూట భోజనం మానేస్తాను, ఆ పూట తిండి మానేస్తాను. కొన్నిసార్లు ప్రసంగం చేసిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రభు ఆ రాత్రి ఏదో ఒక చిన్న విషయాన్ని ప్రభు ప్రార్థన చేసుకోవడానికి హృదయాన్ని ప్రేరేపిస్తాడు. ఆ రోజు ఇంట్లో మంచి కూర వండుతారు. చెప్పండి, ఇప్పుడు ఏది గెలవాలంటారు? కొన్నిసార్లు శరీరం గెలిచేది, కొన్నిసార్లు. కానీ మరీ బలహీనంగా అనిపించిన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు వీలైనంత తగుమాత్రంగా తిని, వీలైతే తినకుండానే వెళ్తాం మ్యాక్సిమం. లేదు ఇక ఆ రోజు మరీ బలహీనంగా అనిపించిన కొద్దిగానే తినాలనిపిస్తుంది. ఇంకా ఆకలి వేస్తూనే ఉంటుంది. సగం ఆకలే చచ్చిపోద్ది. చాలు, కడుపు నిండింది కదా, కొంత మట్టుకు చాలు. బలం వచ్చింది, నీరసం తగ్గింది కదా, చాలు. వెంటనే వెళ్ళి ప్రార్థనలో కూర్చోవడం. ఎందుకంటే శరీరము బలహీనమైనప్పుడే ఆత్మ బలపడిద్ది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు మోకాళ్ళ పైన గడపాలంటే ఆ మోకాళ్ళ పైన గడిపినప్పుడే ఆ నొప్పిలోనే ప్రభు యొక్క మహిమను మనము చూడగలుగుతాం. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మోకాళ్ళ పైన నిలబడిన వాడు ప్రభు ఎదుట నిలబడిన వాడు అవుతాడంట. ఒక మహాభక్తుడు అంటాడు, మోకాళ్ళ మీద నిలబడిన వాడు ప్రభు ఎదుట నిలబడినట్టేనంట. మనము మోకాళ్ళ పైన ఎంతసేపు గడపగలుగుతున్నాం? ప్రార్థన అనగానే కడుపు నిండా తినొచ్చేస్తారు చాలామంది. నేను తినొద్దంటలా, తిండి మానేమాకండి. అలిగి తిండి మానేస్తే దాని ఉపవాసం అనరు, డైటింగ్ కోసం తిండి మానేస్తే దాని ఉపవాసం అనరు. అలా తిండి మానేసి నేను ఈ వారం అంతా సరిగ్గా తిండి తినలేదు ప్రభు అంటే ఎవరు తినొద్దన్నాడు నిన్ను అసలు అంటాడు ప్రభు.
ఆయన ఏమైనా తినొద్దన్నాడా? 3 పూటలు శుభ్రంగా తినమన్నాడు ప్రభు. తిండి మానేసి మాయరోగం వచ్చినట్టుగా ఏదో అవి పెట్టుకుని కూర్చుంటే ఆలుగుళ్ళు అవన్నీ కూడా ప్రభు ఏం ఒప్పుకోడు దానికి. ఏదైనా ఉంటే ఇక్కడ అలిగేవాళ్ళు ఎవరైనా మహానుభావులు తల్లులు ఎవరైనా ఉంటే ఏసు రక్తం చేయని చెప్పి మానేసేయండి ఇక్కడ నుంచి. ఏదైనా ఉంటే నెక్కచ్చిగా మాట్లాడి తేల్చుకోండి, అంతేగాని అలుగులు మానేసేయండి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా మాట జాగ్రత్తగా ఆలకించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే శరీరము ప్రార్థన కొరకే నలగగొట్టబడుతుందో, వెంటనే శరీరం కడుపు నిండా తినేసి వచ్చి గోడ ఏదైనా చూసుకుని ఆనుకుని కూర్చుని, లేకపోతే ఆ తలకాయ తీసుకెళ్ళి భూమి మీదకి ఎక్కడి నుంచి రాకుండా ఉంటుందండి నిద్ర. మనం ఎంత కంఫర్టబిలిటీ చూసుకుంటే మన శరీరము కూడా అంత కంఫర్టబుల్గా మన పాపంలోకి లాక్కెళ్ళిపోద్ది. శరీరాన్ని కంఫర్టబుల్గా మనం ఉంచితే మన ఆత్మను మనం కంఫర్టబుల్గా ఉంచి ప్రార్థన చేయలేము. శరీరము తన కంఫర్ట్ని వదిలిపెట్టి బయటికి వచ్చినప్పుడే, తన సౌఖ్య స్థితిని శరీరానికి దూరం చేసినప్పుడే ఆత్మ ప్రభువులో బలపడగలుగుతుంది, ఆత్మ ప్రభువులో ఉరకలెత్తగలుగుతుంది. నేను మాట అంటాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చాము, కూర్చున్నాం. ఏమి చేశామని ప్రభువు మనకు ప్రార్థన ఆలకించాలి? అన్నీ మనం అనుభవించేసి వచ్చేసి అక్కడ కూర్చుంటాం. ప్రభువు కనికరించి ఏం వదిలిపెట్టుకుని వచ్చాం మనం? ప్రార్థన, ఆ రోజు ప్రార్థనకి ఏం వదిలిపెట్టుకుని వచ్చాం? కొన్నిసార్లు కొంతమంది కుటుంబాల్లో చాలా పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి, కానీ కష్టపడటానికి ఇష్టపడరు. అవసరమైతే 4 కొంపుల కాడ తిరిగి డబ్బులు పోగు చేసుకోవడానికి ఇష్టపడతారు, 4-5 హాస్పిటల్లో తిరగడానికి ఇష్టపడతారు. హాస్పిటల్కి వెళ్ళొద్దని నేను అంటలేదు, మనుషులు ఎవరిని పట్టించుకోవద్దు, దూరం పెట్టేయండి అని అంటలా. కానీ ప్రభు పాదాల దగ్గర కష్టపడుతున్నామా? వారు పరిగెత్తుకుంటూ కష్టపడి ఏసై దగ్గరికి వచ్చారంట. వారిని చూడగానే ఏసైకి ఏం కలిగిందంట? మనం ఏమి కష్టపడుతున్నాం ప్రార్థనలు అనేది నా చిన్న ప్రశ్న ఈ రాత్రి. కష్టపడకుండా నా కార్యం జరిగిపోవాలి అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. ప్రభు ఏ రోజు కూడా ఆయన మనల్ని డబ్బు అడగట్లేదు కదండి, మనల్ని ఇంకా ఏదేదో అడగట్లేదు కదా. ఆయన మనల్ని అడుగుతుంది ఒకటే, మన సౌఖ్య స్థితిని విడిచిపెట్టి ఆయన పాదాల దగ్గర కష్టపడాలి. ఆయన పాదాల దగ్గర చాలాసార్లు చాలామంది అబ్బో రెక్కల ముక్కలు ఏదో ఇంటిల పాది కష్టపడుతున్నాం కానండి, మా ఇంట్లో పరిస్థితి మాత్రం ఏంటంట, రెక్కల ముక్కలయ్యేటట్టు ఇంటిల పాది అందరూ కూడా కలిపి ఇంట్లో అందరు కష్టపడుతున్నారంట, కానీ ఆ ఇంటి పరిస్థితి మాత్రం ఏమవట్లేదంట. నేను చిన్న మాట అంటాను, రెక్కల ముక్కల ఎదుటి కష్టపడేవారు మీలో చాలామందే ఉండొచ్చు, కానీ మోకాళ్ళు బద్దల ఎదుటి కష్టపడే వాళ్ళు ఉన్నారా? అలాంటి వాళ్ళు ఉంటే కార్యాలు జరుగుతాయి. ఇక అలాంటి వాళ్ళు ఉంటే మీ జీవితాలు, మీ కుటుంబాలు మారిపోతాయి. రెక్కల ముక్కల ఎదుటి చాలాసార్లు వింటూ ఉంటాం సంఘంలో ఈ మాట. కుటుంబం ఎంతగానో ఎదురు చూస్తున్నాం పాస్టర్ గారు దేవుని కార్యం కోసం, జరగట్లేదు. కానీ నేను మాట అంటే రెక్కల ముక్కల ఎదుటి కష్టపడటమే కాదు, మోకాళ్ళు బద్దల ఎదుటి కష్టపడినప్పుడే అసలైన కార్యాలు మనం చూడగలుగుతాం. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. బలమైన సమస్య వచ్చిందంటే బలమైన ప్రార్థన చేయాలి. సమయం అయిపోయింది, నా మాటలు ముగిస్తాను. ఇంక ఈ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి చెప్పడానికి. వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు, యేసయ్య వారిపైన కాపరిగా ఉండడానికి అవకాశం దొరికింది. ఇంకా చూస్తే వారు ఆసక్తి కలిగిన వారై ప్రభు పిలవకుండానే వచ్చారు. ఇటువంటి మాటలు కూడా మనం అధ్యాయంలో గమనించగలుగుతాం. అందుకని యేసయ్య వారి జీవితంలో కార్యం చేశాడు. కాబట్టి విశ్వాస జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట, దేవుని కార్యాలు చూడాలన్న ఆశ అందరికీ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళ కార్యాలు ఎవరికి వద్దంటే ఎవరు చేయత్తరు, మాకు అందరికీ కార్యాలు కావాలంటారు. కార్యాలు ఊరికనే జరగవు. కార్యాలు జరగాలంటే అందుకు కొంత కష్టం కావాలి, కొంత ఆసక్తి కావాలి, ప్రార్థన కావాలి, ప్రభు కనికరం కావాలి. స్తోత్రం చెల్లిద్దామా? ఆ రీతిగా మనమందరం కూడా ప్రభు పాదాల దగ్గర శ్రమ పడదాం, కష్టపడదాం, ఆయన సన్నిధిలో వేడుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనం ఇక్కడలో దీవించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకొని మోకరించి తల్ల మంచి ప్రార్థన చేసుకుని విత్తబడి వాక్య భాగాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా మన జీవితాలు సరి చేసుకుంటూ దేవుని చేతికి అప్పగించుకుంటూ ప్రార్థనలు గడుపుతాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి అమ్మా, ఎవరు మౌనంగా ఉండకుండా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా జీవితాన్ని మార్చండి, నా జీవితాన్ని పరిశుద్ధపరచండి, బలపరచండి, దర్శించండి, నీ కృపలో మీరు నడిపించండి, నీ కనికరం మాకు అనుగ్రహించండి. కష్టపడి ప్రార్థన చేయనట్లుగా నన్ను బలపరచు, నా సౌఖ్య స్థితిని నేను విడిచిపెట్టి ప్రార్థన చేయనట్లుగా నన్ను బలపరచు, నీ కృపలో నన్ను నడిపించు నాయన.
సహాయం చేయండి అయ్యా, బలపరచండి అంటూ ప్రార్థన చేద్దాం. అందు మా రీతిగా కలుపుసుకొని ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు.